దేవుని కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను, ఎంతో సహించుకుంటూ దేవుని కొరకు నేను కనిపెట్టుకుంటే ఏమైందంట, ఎప్పుడైతే దావీదు దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నాడో, ఎటువంటి పరిస్థితుల్లో తెలుసా అండి, తన జీవితం ఎలా అయిపోయిందని ఇక్కడ చెప్తున్నాడు తెలుసా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి అని అంటున్నాడు. ఇంకా ఆయన నన్ను పైకెత్తాను. జిగటగల దొంగ ఊబి అని అన్నాడు. ఊబి ఎంత భయంకరమైంది, దొంగ ఊబి ఎంత భయంకరమైంది, జిగటతో ఉన్నది ఇంకెంత భయంకరమైంది. అటువంటి ఊబిలో దిగిపోయిన వాడికి పక్కన ఎవడు సహాయం చేసే పరిస్థితుల్లో లేనప్పుడు, ఆ ఊబిలో అలా దిగిపోతున్నప్పుడు చివరికి మెల్లమెల్లగా దిగిపోతూ ఉంటారండి. ఇలా దిగి ఇలా అయిపోయినప్పుడు ఊపిరాగి చచ్చిపోవడం తప్ప వేరే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులకు వచ్చేసినప్పుడు కూడా దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, దావీదు యొక్క జీవితాన్ని మార్చేశాడు. ఎలా మార్చేశాడంటే బైబిల్ చెప్తుంది, ఆయన నన్ను పైకెత్తెను.